యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ? సో నేను మీకు 7 స్టెప్ అప్రోచ్ చెప్తాను. ఈ 7 స్టెప్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే మీ ప్రిపరేషన్ ఒక ట్రాక్లో ఉంది అని అర్థం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూపీఎస్సీ సిలబస్ ఏంటి, యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్లో, అలాగే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి యొక్క సిలబస్ ఏంటి, వాటి బుక్స్ ఏంటి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఇదంతా తెలుసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఇది తెలుసుకొని మీరు ఒక ప్రింట్ తీసుకొని మీ రూమ్లో ఒక గోడకు కానీ డోర్కి కానీ అంటించుకోవాలి. కొన్నాళ్ళకి కంప్లీట్గా అది మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. నిద్రలో లేపడినా సరే సిలబస్ ఏంటో మీరు చెప్పగలగాలి. ప్యాటర్న్ పైన మీకు అవగాహన అలాగే ఉండాలి. స్టెప్ 2 ఈజ్ ఫౌండేషన్. దీనికోసం మీరు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఎన్సీఆర్టీ బుక్స్ పికప్ చేయాలి. ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని వాటిలో హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ, బేసిక్ ఈ 4 సబ్జెక్ట్స్ని కంప్లీట్గా మీరు కవర్ చేయాలి. కవర్ చేసి పూర్తి స్థాయి అవగాహన మీరు పెంచుకోవాలి. ఎందుకు ఎన్సీఆర్టీస్ చదవాలి అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఎన్సీఆర్టీస్ అనేవి గవర్నమెంట్ పబ్లిష్ చేసే బుక్స్. కాన్సెప్చువల్గా క్లియర్గా ఉంటాయి, క్లారిటీ ఉంటుంది, మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి. సో దానివల్ల మనకి సాలిడ్ ఫౌండేషన్ అనేది పడుతుంది. సో మీరు లక్ష్మీకాంత్ చదివే ముందే ఎన్సీఆర్టీ పాలిటీ చదివితే, రమేష్ సింగ్ లేదా నితిన్ సింఘానియా చదివే ముందే ఎన్సీఆర్టీ ఎకానమీ చదివితే మీకు చాలా బాగా రేపొద్దున రిఫరెన్స్ బుక్స్, మెయిన్ బుక్స్ చదివేటప్పుడు మీకు అండర్స్టాండింగ్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి. రెండవది, ఎన్సీఆర్టీస్ నుంచి యూపీఎస్సీలో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఎన్సీఆర్టీస్ చదవడం అనేది మీకు బేసిక్స్ ఉన్నప్పటికీ కూడా మస్ట్. ఎందుకంటే దాంట్లోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీలో రావడం అనేది మనం చూసాం ఇన్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో సెకండ్ స్టెప్ ఈజ్ టు ఫినిష్ ఎన్సీఆర్టీస్. ఖచ్చితంగా మీరు ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేయాల్సిందే. స్టెప్ 3 వచ్చేసరికి జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ సిలబస్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు జిఎస్ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తాం. ఈ స్టేజ్లో మీకు ఖచ్చితంగా, ఇన్ఫ్యాక్ట్ ఎన్సీఆర్టీ స్టేజ్లో కూడా మీకు కోచింగ్ అవసరం రావచ్చు. కొంతమంది ఓన్గా చదువుకునే వాళ్ళు చదువుకోగలుగుతారు. జిఎస్ స్టేజ్లో చాలామంది కోచింగ్కి వెళ్తారు. సో మీరు కోచింగ్ వెళ్తే కోచింగ్ క్లాసెస్లో కానీ లేదా స్టాండర్డ్ బుక్స్ని పట్టుకొని మీరు బుక్స్ని చదవడం మొదలు పెట్టాలి. చదివేటప్పుడు ప్రతి సబ్జెక్ట్ని కూడా ఇంటిగ్రేటెడ్ మేనర్లో చదవాలి. అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రిలిమ్స్కి ఒకసారి మెయిన్స్కి ఒకసారి అని చదవకూడదు. ఇంటిగ్రేటెడ్ మేనర్లో హోలిస్టిక్గా సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేలాగా, సబ్జెక్ట్ పైన పట్టు తెచ్చుకునేలాగా మనం చదవాలి. హాఫ్ నాలెడ్జ్తో, సగం అండర్స్టాండింగ్తో మీరు ఎప్పుడు కూడా సిలబస్ని కంప్లీట్ చేయకూడదు. సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఇంపార్టెంటే, కానీ హాఫ్ నాలెడ్జ్తో సగం సిలబస్ మీరు కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అందుకని చదివేటప్పుడే పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేలాగా కాన్సెప్చువల్ క్లారిటీ బిల్డ్ చేసుకొని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా చదవాలి. లేదా క్లాసులు వింటే క్లాసుల ద్వారా మీరు నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. స్టెప్ 3. స్టెప్ 4 వచ్చేసి సీసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇంతకుముందు స్టూడెంట్స్ బాగా నెగ్లెక్ట్ చేసేవారు, కానీ గత కొన్ని సంవత్సరాలుగా డిఫికల్టీ లెవెల్ బాగా పెరిగింది. సో కాబట్టి సీసాట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డే 1 ఆఫ్ యువర్ ప్రిపరేషన్, అంటే మీరు జిఎస్ ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడే సీసాట్ ప్రిపరేషన్ కూడా ప్యారలల్గా మొదలు పెట్టాలి. ఎస్పెషల్లీ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే, మ్యాథ్స్లో వీక్ అయితే, లేదా మీరు ఇంగ్లీష్లో బాగా పూర్ అనుకున్నా మీకు సీసాట్ చాలా ఇబ్బంది పెడుతుంది. సీసాట్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అందుకని మీరు ఒకవేళ ఇంగ్లీష్లో వీక్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా డే 1 నుంచి మీరు హిందూ పేపర్ ఎడిటోరియల్ చదవడం మొదలు పెట్టాలి. ఎడిటోరియల్ చదవడం ద్వారా మీరు వొకాబులరీ పెంచుకుంటారు, రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. దాని ద్వారా మీరు మెల్లమెల్లగా ఆర్సీ సెక్షన్ పైన పట్టు సాధిస్తారు. మ్యాథ్స్లో వీక్ అయిన వాళ్ళు ఖచ్చితంగా డే 1 నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఆ రకంగా మ్యాథ్స్ పైన మీరు పట్టు సాధించగలుగుతారు. సో సీసాట్లో మనకి ఇంగ్లీష్ ప్రెడామినెంట్గా రీడింగ్ కాంప్రహెన్షన్ మాత్రమే వస్తుంది. రీజనింగ్ అండ్ క్వాంట్ ఉంటాయి. రీజనింగ్ వెయిటేజ్ తక్కువ, క్వాంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మూడింటికి ఇంపార్టెన్స్ ఇస్తూ సీసాట్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డే 1 నుంచి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ముందు పెట్టుకొని ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారనేది కూడా మనం ఒక అవగాహన కల్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది స్టెప్ 4. స్టెప్ 5 ఈజ్ కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీలో ఎక్కువ మంది భయపడే సెక్షన్ కరెంట్ అఫైర్స్.
స్టాటిక్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలో ఒక క్లారిటీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి ఒక ఎండింగ్ అనేది ఉండదు. మరి కరెంట్ అఫైర్స్ ముందు నుండి చదవాలా, చివరిలో చదివితే సరిపోతుందంటే బిగినర్స్ అయితే ఖచ్చితంగా డైలీ చదవాలి. కరెంట్ అఫైర్స్కి బెస్ట్ అప్రోచ్ హిందూ పేపర్. ప్రతిరోజు హిందూ పేపర్ హెడ్లైన్స్ నుంచి చివరి పేజ్ వరకు యూపీఎస్సీకి రిలవెంట్గా ఉన్న అన్ని సెక్షన్స్ మనం చూడాలి. డైలీ మనకి ఒక 5 నుంచి 8 ఆర్టికల్స్ యూపీఎస్సీకి పనికొచ్చేవి హిందూ పేపర్లో వస్తాయి. అలాంటివి మీరు హిందూ పేపర్ ఓన్గా చదవగలిగితే మంచిది. చదవలేకపోతే హిందూ పేపర్ ఎనాలిసిస్ మన యూట్యూబ్ ఛానల్లో మనం అందిస్తున్నాం, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సీసాట్ కోసం మరియు యూపీఎస్సీ మెయిన్స్ కోసం ఎడిటోరియల్స్ కూడా మనం రోజు లైవ్లో చెప్తున్నాం, అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ రకంగా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కోసం హిందూ పేపర్ని చదవడం ఏ రకంగానూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇది కూడా డే 1 నుంచే. అంటే మీరు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు ప్యారలల్గా సీసాట్ ప్రిపరేషన్, ప్యారలల్గా కరెంట్ అఫైర్స్కి కూడా మీరు టైం అనేది ఇవ్వాలి. ఒకటి అయ్యాక ఇంకొకటి అనేలాగా ప్రిపేర్ అవ్వకూడదు. సో ప్యారలల్ ప్రిపరేషనే ఖచ్చితంగా మనం చేయాల్సింది. రైట్, మరి ఇది అయిన తర్వాత ఇంకా ఏమున్నాయి మనకి? ఆప్షనల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తోంది మీరు 3 ఏళ్లకో 5 ఏళ్లకో స్ట్రాటజీ కాదు. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఖచ్చితంగా మనం నెక్స్ట్ 1 ఇయర్లో, ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు 2026లో టెస్ట్ రాయాలి అనుకుంటారు. మరి అలా అనుకునేటప్పుడు మరి ఆప్షనల్ చివరిలో చదువుతారంటే ఎలా అవుతుంది? సో ఆప్షనల్కి కూడా మీరు టైం కేటాయించాలి. అట్లీస్ట్ 1 అవర్ పర్ డే. రోజుకి 1 అవర్ మీరు ఎంచుకున్న ఆప్షనల్కి మీరు చదవడం అనేది మొదలు పెట్టాలి. సో 1 అవర్ ఆప్షనల్కి వెళ్ళాలి ఖచ్చితంగా, 1 అవర్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళాలి, అట్లీస్ట్ ½ an hour సీసాట్కి వెళ్ళాలి. రిమైనింగ్ టైం అంతా మీరు జనరల్ స్టడీస్కి కేటాయించవచ్చు. సో ఈ రకంగా మీ డేని సెగ్రిగేట్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో సీసాట్ మనకి 4th స్టెప్, కరెంట్ అఫైర్స్ 5th స్టెప్, ఆప్షనల్ 6th స్టెప్. వీటి తర్వాత ఇంకా ఉన్నాయా స్టెప్స్? ఉన్నాయి. ఏంటవి? టెస్ట్ సిరీస్, అటు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, ఈ 2 కూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు మనం జనరల్ స్టడీస్ ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతామో, ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక చాప్టర్ అవ్వగానే ఆ చాప్టర్ మీద టెస్టులు రాయాలి. సో మీరు జనరల్గా ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్స్ టెస్టులు పెడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ టెస్టులు అనేవి రాయాలి. అండ్ రాసేటప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టెస్టులు రాసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అట్లీస్ట్ లాస్ట్ 5 to 7 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు కళ్ళెదురుగా పెట్టుకోవాలి. అంటే ప్రతి చాప్టర్లో కూడా దాంట్లోంచి ఏమైనా పీవైక్యూస్ వచ్చాయా, వస్తే వాటిని డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అని ఒక చాప్టర్ ఉంది. ఇన్ఫ్లేషన్ నుంచి ఇంతకుముందు యూపీఎస్సీలు ప్రిలిమ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ చూడాలి. సో ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన అంశం. సో వారానికి ఒకసారైనా సరే మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ అనేది రాయాలి. దెన్ వాట్ అబౌట్ మెయిన్స్? చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను మొత్తం జిఎస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తానంటారు. అబ్సల్యూట్ బ్లండర్. సో వాట్ ఐ రికమెండ్ ఈజ్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచే మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి. సో మీరు అడగొచ్చు, సార్ అసలు మాకు ఏమీ రాదు, మేము ఏం రాస్తామని. ఏమీ రాకపోయినా పర్లేదు, తప్పులైనా పర్లేదు, ఏదో ఒకటి రాయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేది తక్కువ టైంలో నేర్చుకునే స్కిల్ కాదు, దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక స్త్రీ ఒక బిడ్డని కనాలంటే 9 నెలలు పడుతుంది. మనం స్పీడప్ చేయాలన్నా అవ్వదు. ఆన్సర్ రైటింగ్ కూడా అలాంటిదే. సో కాబట్టి యూ మేక్ మిస్టేక్స్. స్టార్టింగ్లో మీకు రాకపోతే పర్లేదు, వచ్చినంత రాయండి, తప్పులు రాయండి, గెట్ ఇట్ కరెక్టెడ్ బై అన్ ఎక్స్పర్ట్. సో ఆల్రెడీ యూపీఎస్సీలో ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, 3-4 times మెయిన్స్ రాసిన వాళ్ళు కావచ్చు, అలాంటి ఎక్స్పర్ట్స్తో మీ పేపర్ని కరెక్ట్ చేయించుకోవాలి. కరెక్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని సీరియస్గా తీసుకోవాలి. సో ప్రతిసారి వచ్చిన ఫీడ్బ్యాక్ని మీరు సీరియస్గా తీసుకొని అది మీరు నెక్స్ట్ రాసే ఆన్సర్స్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మీరు ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో డే 1 రోజు మీరు ఆన్సర్ రాస్తే 0.5 మార్క్స్ వచ్చాయనుకోండి, 1 year తర్వాత మీరు డైలీ కంటిన్యూ చేస్తే 300 days కూడా సండేస్ వదిలేసిపోని మీరు రోజు కంటిన్యూ చేయగలిగితే మీకు ఖచ్చితంగా మీ మార్క్స్ 10కి 7-8 వరకు లేదా అట్లీస్ట్ 6 వరకు వెళ్తాయి. సో ఇది డైలీ ప్రాక్టీస్తో మాత్రమే ఇంప్రూవ్ అవ్వగలిగే స్కిల్. అండ్ ఆన్సర్ రైటింగ్లో మీ కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేయాలి, మన స్టాటిక్ని ఇంక్లూడ్ చేయాలి, స్ట్రక్చరింగ్ తెలుసుకోవాలి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆన్సర్ రైటింగ్ తర్వాత చూస్తారంటే కుదరదు. సో ఆన్సర్ రైటింగ్ అట్లీస్ట్ ½ an hour to 1 hour మీరు డైలీ కేటాయించాలి. దిస్ ఈజ్ మై రికమెండేషన్. ప్రిలిమ్స్ కోసం మీరు సండే టెస్ట్ రాయండి, సాటర్డే రివిజన్ చేయండి. కానీ ఆన్సర్ రైటింగ్ మాత్రం ప్రతిరోజు ఒక్క క్వశ్చన్ అన్నా రాయడానికి ట్రై చేయండి. రోజు రాయలేని వాళ్ళు అట్లీస్ట్ 2 daysకి ఒక క్వశ్చన్ అన్నా రాయడానికి ట్రై చేయండి. సో మేమేం చదవలేదు, చదివిన తర్వాత ఇవన్నీ ఎక్స్క్యూజెస్. ఈ ఎక్స్క్యూజెస్ పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ఇలా రాస్తేనే
స్కోర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ టైం క్లియర్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే వాళ్ళు చెప్పింది డే 1 నుంచే స్టార్ట్ చేశాము, మాకేమీ రానప్పటి నుంచే మేము ఆన్సర్ రైటింగ్ రాయడం మొదలు పెట్టాము, దానివల్లే అంత తొందరగా మాకు మెయిన్స్ అంటే భయం అనేది పోయింది. సో ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అవ్వని వాళ్ళు కొల్లలు. ఆ భయం పోవాలి అంటే ఆన్సర్ రైటింగ్ ప్రతిరోజు కూడా డే 1 నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఇది మీ 7th స్టెప్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు కూడా పీవైక్యూస్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషనో లేకపోతే ఏదో ఒక చాప్టర్ గాంధీయిజం తీసుకున్నారనుకోండి, గాంధీ గారి పైన ఇంతకుముందు వచ్చిన పీవైక్యూస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా అడుగుతున్నారు, ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, ఎలా రాయాలి. సో దీనికి కూడా ఎక్స్పర్ట్ గైడెన్స్, ఫ్యాకల్టీ గైడెన్స్లో మీరు పీవైక్యూస్ అన్ని ఒకసారి చూసి మోడల్ ఆన్సర్స్ చూసి దాన్ని బట్టి మీరు మోడల్ చేసుకోవచ్చు. మీరు రాస్తున్న దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయించుకొని మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. సో ఇవి 7 స్టెప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. సో ఇక్కడ మీకు కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ మేనర్లో ప్రిపరేషన్ కనిపిస్తుంది. అయితే చాలామంది భయపడతారు, ఇన్ని ఒకేసారి చేయగలుగుతామా? ప్రాపర్ ప్లానింగ్తో చేయగలుగుతారు. హాఫ్ అన్ అవర్ సీసెట్కి ఇవ్వండి, 1 అవర్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి, 1 అవర్ ఆప్షనల్కి ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ to 45 minutes ఆన్సర్ రైటింగ్కి ఇవ్వండి. ఇక్కడ ఒక 3.5 to 4 hours అవుతుంది. అట్లీస్ట్ 4 hours జీఎస్కి ఇవ్వండి, 4 to 5 hours జీఎస్కి ఇవ్వండి, సరిపోతుంది. సో డైలీ అట్లీస్ట్ 8 hours ప్రిపరేషన్ లేకపోతే అది యూపీఎస్సీ ప్రిపరేషన్ కాదు. ఈ రకంగా మీరు వెళ్ళి సండేస్ వచ్చేసరికి బ్రేక్ తీసుకుంటారు, ప్రిలిమ్స్ టెస్టులు రాస్తారు. ఆ వారం అంతా అయిన సిలబస్ సాటర్డే రివిజన్ చేసుకొని సండే రోజు మీరు ప్రిలిమ్స్ టెస్ట్ అనేది రాస్తారు. ఈ రకంగా మీరు ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు టెన్షన్ ఉండదు. ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అరే నేను ఇప్పటివరకు ఆప్షనల్ స్టార్ట్ చేయలేదు, ఇప్పటివరకు సీసాట్ స్టార్ట్ చేయలేదు, ఇలాంటి భయాలు అనేవి మనకి ఉండవు. సో ఇంటిగ్రేటెడ్ మేనర్లో వెళ్ళండి, పర్ఫెక్ట్గా మీ ప్రిపరేషన్ ఉంటుంది, మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇప్పుడు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకొక టిప్ చెప్తాను. ఇది 8th స్టెప్, మెంటర్షిప్. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే హ్యావ్ ఎ మెంటర్. సో ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది ప్రిపరేషన్లో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ప్రిపేర్ అయ్యే స్టార్టింగ్ స్టేజ్లోనే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఏది స్టార్ట్ చేయాలో తెలియదు, తర్వాత ఏం చేయాలో తెలియదు, చాలా దగ్గర స్టక్ అయిపోతాం. స్టక్ అయినప్పుడు కన్ఫ్యూజన్తో టైం తినేస్తూ ఉంటాం. సో టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా టైమే ఇంపార్టెంట్ ఫర్ ఆస్పిరెంట్స్. అందుకోసమని మీకు మెంటర్ గైడెన్స్ అనేది డే 1 నుంచి ఉంటే మీరు ఎక్కడెక్కడ స్టక్ అయినా సరే ఇమీడియట్గా యూ కెన్ నాక్ ద డోర్ ఆఫ్ ద మెంటర్ని మీరు అడగొచ్చు, సలహా అడగొచ్చు. ఈసారి ఏ బుక్ స్టార్ట్ చేయాలి, దేంతో మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, నేను పలానా చోట్ల స్టక్ అవుతున్నాను, ఏం చేయాలి. సో మీకు నిరంతరం అందుబాటులో ఉండే ఒక మెంటర్ మీ పక్కన ఉంటే, మీకు గైడెన్స్ అనేది ఉంటే మీ ప్రిపరేషన్ సజావుగా జరుగుతుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. మీరు రైట్ ట్రాక్లో ఉన్నారా, రాంగ్ ట్రాక్లో ఉన్నారా, మెంటర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 8వ స్టెప్ కూడా మీరు యాడ్ చేసి మెంటర్ గైడెన్స్ కూడా మీరు పెట్టుకొని మీరు సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే యూపీఎస్సీ ఒక ట్రాక్లో ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే చాలామంది 1 year అయినా 2 years అయినా మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. ఏం జరుగుతుందో తెలియదు, 2-3 సంవత్సరాలు గడిచిపోయి నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తానని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ప్రతిసారి రీసెట్ బటన్ కొడుతూ ఉంటారు. అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన అప్రోచ్ని ఇంటిగ్రేటెడ్ మేనర్లో మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు సిస్టమేటిక్ మేనర్లో మీకు అందిస్తుంది. వివరాల కోసం మీకు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ వీ ఆఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఇన్స్టిట్యూట్ మీకు తోడుగా ఉంటుంది. టేక్ కేర్.